ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు అని కూడా దీవించండి. వాళ్ళు అనుకున్న పనులు కూడా పూర్తవ్వాలి. కానివ్వండి స్వామి. దీర్ఘ సుమంగళీ భవ. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మీరు అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించారు స్వామి. ఇక నా భర్తకి ఏమీ కాదు. రాజుగారు, పూజ చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దక్షిణ తీసుకోండి. వద్దమ్మా, నేను డబ్బు కోసం ఈ పూజ చేయించలేదు. నా మేనకోడలి మాంగళ్యం కోసం చేశాను. రేపు సూర్యభగవానుడి పూజ అయిన వెంటనే చిన్ముద్రిక ఎక్కడ ఉందో మాకు తెలిసిపోతుంది. దాన్ని మేము దక్కించుకుంటాం. నీ భర్త ప్రాణాలు తీసుకుపోతాం. వెళ్ళిన ఈ చిత్రగుప్తుడు ఏమైనాడు? ఆ అంగుళీకము దొరికినదా లేదా? నేనే గెలిచాను. గుప్తా గారు, ఆట మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఆట మధ్యలో వరుణదేవుడు వచ్చినట్టు మన ఆట మధ్యలో ఆ దుర్మార్గుడైన రక్షక భటుడు వస్తున్నాడు. ఏం లేదు, చిన్న కార్యం ఉంది, వెళ్ళొస్తాను. బాయ్. ఆగో, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆడుకుంటున్నాం. ఏంటి? షటిల్ ఆడుతున్నాం డార్లింగ్. మిస్టర్ గుప్తా పొట్టిగా ఉన్నా ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసా? ఏయ్, నా పెళ్ళాంతో షటిల్ ఆడటమే కాకుండా పైగా సిగ్గుపడుతూ గెంతుతున్నావా? చంపేస్తాను నిన్ను. అది మా పని, తమరెందుకు దానిలో కలగజేసుకుంటున్నారు? ఏంట్రా నీ పని? నేను స్టేషన్ లోపలేసి కుళ్ళపొడుస్తాను. అప్పుడు ఎవరి పని ఏంటో తెలుస్తుంది. అమ్మో, వీడు నిజంగానే జైల్లో వేసేటట్టున్నాడు. బాయ్ డార్లింగ్. ఏయ్, నీ డార్లింగ్ నేను. లోపలికి పో. ఈ చిత్రగుప్తుడు ఏమైపోయినాడు? ప్రభు చిత్రగుప్త, ఏమైపోయావు? మనం ఇక్కడికొచ్చిన పని ఏమి? నువ్వు చేస్తున్నదేమి? ప్రభు అనవసరంగా ఆవేశపడకండి. మానవుల మాయలో పడటానికి మీ చిత్రగుప్తుడు అంత తెలివి తక్కువ వాడనుకుంటున్నారా? ఏమి చేసేదివి? ఆ కావేరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేనొచ్చిన పని మర్చిపోలేదు. ఇదిగో చిన్ముద్రిక. ఇది ఎక్కడ దొరికినది? ఆ ఇంట్లో మైసమ్మ గదిలోనే. అది ప్రభు జరిగినది. ఈ చిన్ముద్రిక అచటనే ఉన్నది. అది మనము తీయకుండా కావేరి మైసమ్మతో కలిసి నాటకమాడినది. సరే సరే, త్వరగా ఇవ్వు. ఓం నమో సూర్యదేవాయ.
యమహో యమ యమహో యమ ఆ? ఏమిటిది చిత్రగుప్త? చిన్ముద్రిక పనిచేయటం లేదు. పని చేయదు యమధర్మరాజా. ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారా స్వామి? ఇదంతా నేనే చేశాను. కేవలం నా పసుపు కుంకుమల్ని కాపాడుకోవడం కోసం చేశాను. మీరు పొద్దుట ఎడమ కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను విన్నాను. ఈ ఇంటిలోకి మీరు ముందు ఎడం కాలు పెట్టి వెళ్ళాలి. శత్రువుల ఇంట వామపాదము పెడితే వాళ్ళకి నష్టము, మనకు లాభము చేకూరుతాయి. అప్పుడే నేను గబగబా ఆలోచించి సూర్యుడి పటాన్ని పట్టుకుని మీకు ఎదురొచ్చాను. మీరు మీ తండ్రిని చూసిన భక్తిలో కుడికాలు పెట్టి లోపలికొచ్చారు. చిత్రగుప్తుడి దృష్టి మళ్లించడానికి నిహారికని అక్కడ పెట్టింది కూడా నేనే. ఆ, చిన్ముద్ర మీకు దొరికేలా చేసింది కూడా నేనే. కానీ అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. యముండా ఉంగరం ఇంట్లో ఉందని తెలుసు గాని అది ఎక్కడుందో నాకు తెలీదు. కానీ మైసమ్మ నాకిచ్చింది. ఈ ఉంగరం నాకు దొరికింది. ఇది ఎవరితో నాకు తెలియట్లేదు. అలా తనదని చెప్తుంది. నాకెందుకో అనుమానం వచ్చి తనకివ్వలేదు.